అనే మహాభాగ్యాన్ని అందించే చిరునామా ఆరాధన ఆయుర్వేద వెల్నెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ భైంసా తెలంగాణ. నా పేరు డాక్టర్ దీప శ్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రసూతి తంత్ర అండ్ స్త్రీ రోగ. ఐఎమ్ వర్కింగ్ హియర్, దట్ ఈస్ ఆరాధన ఆయుర్వేద వెల్నెస్ అండ్ రీసెర్చ్ సెంటర్. టుడే we are going to discuss గర్భ సంస్కార. అంటే గర్భ సంస్కార అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. గర్భ అంటే ఊంబ్, సంస్కార అంటే మనం దానికి ఇచ్చేది నాలెడ్జ్. అంటే గర్భలో ఉండేటప్పుడే మనకు ఎట్లాంటి బేబీ కావాలి అనేది మనం చెప్తాం బేబీకి. అంటే నాలెడ్జ్ ఇస్తాం బేబీ ఊంలోనే ఉన్నప్పుడు. దట్ ఈస్ గర్భ సంస్కార. అంటే దీంట్లో ఏముంటాయి, ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, ఎవరు చేయాలి అంటే వన్స్ ఇఫ్ యూ ప్లాన్ బిఫోర్ ప్లానింగ్ టు కన్సీవ్ అంటే 3 months బిఫోర్ అప్పటి నుంచే స్టార్ట్ చేయొచ్చు మీరు. అంటే బీజ సంస్కారాన్ని ఉంటుంది మన దాంట్లో. బీజ సంస్కార అంటే బీజ అంటే ఓవం మళ్ళా స్పర్మ్. ఆ హెల్దీ స్పర్మ్ ఉంటేనే మనకు హెల్దీ ప్రోజనీ దొరుకుతుంది. కాబట్టి 3 months బిఫోర్ ప్లాన్ చేస్తే మంచిగా ఉంటుంది. అంటే హెల్దీ ఓమ్ హెల్దీ స్పర్మ్తో మాకు హెల్దీ ప్రోజనీ దొరుకుతుంది. అంటే మనకు ఇప్పుడు ఎట్లా ఉంది అంటే బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నీ డయాబెటిక్, హైపర్టెన్సివ్, థైరాయిడ్ ఇట్లాంటి ఇష్యూస్ చాలా అయిపోయినాయి. ఇంకా హెరిడిటరీ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి. ఈ బీజ సంస్కారతో మేము ఆ డిసీజెస్ అన్నీ ఆ జనరేషన్కే స్టాప్ చేయొచ్చు. అంటే మన ఫ్యూచర్ జనరేషన్ హెల్దీ ఉండొచ్చు. దెన్ కమ్స్ ద గర్భ సంస్కార. అంటే ఇప్పుడు వన్స్ కన్సీవ్ అయినప్పటి నుంచి మనం ఏం చేస్తాం కదా, దాట్ వి కాల్ ఇట్ యాజ్ గర్భ సంస్కార్. అంటే ఇప్పుడు వన్స్ యూపీటీ పాజిటివ్ వచ్చినప్పటి నుంచి మనం ఏమేం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు అందరు ఏమంటారు 3 months వరకు యోగా చేయొద్దు, జస్ట్ బెడ్ రెస్ట్ ఉండాలి అని చెప్తారు. కానీ అట్లా ఏం ఉండదు. ఓన్లీ సచ్ కేసెస్ ఎట్లాంటివి ఉంటాయి, ఇప్పుడు హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి కదా, వాళ్ళ కేసెస్లో మనం బెడ్ రెస్ట్ చెప్తాం. అండ్ ఓన్లీ దాట్ కేసెస్. ఇప్పుడు వేరే కేసెస్ అన్నీ వాకింగ్, యోగా అంటే దానికి రిలేటెడ్ యోగానే ఉంటాయి. ఇప్పుడు యూట్యూబ్ చూసుకొని అట్లాంటి యోగాస్ చేయకండి. ఇట్లా గైడెడ్ ఉంటారు, మన ఇన్స్టిట్యూట్లో ఉంది. అట్లా హెల్ప్ తీసుకొని మీరు స్టార్ట్ చేయొచ్చు. వన్స్ యూపీటీ పాజిటివ్ వచ్చిన తర్వాత నుంచే యూ కెన్ స్టార్ట్. నెక్స్ట్ మెడిటేషన్ ఉంటుంది, యోగా అండ్ మ్యూజిక్ థెరపీ ఉంటుంది మన దాంట్లో. మంత్ర శ్లోకాస్ రిసైటేషన్ ఉంటుంది. దాంతో మన పుట్టే బేబీ చాలా హ్యాపీ హెల్దీగా ఉంటుంది. అంటే ఇప్పుడు వన్స్ యూపీటీ పాజిటివ్ వచ్చిన తర్వాత ఫస్ట్ మంత్ నుంచి 3rd month వరకు వీ కాల్ ఇట్ యాజ్ ఫస్ట్ ట్రైమిస్టర్. సో ఆ ట్రైమిస్టర్లో ఒక మదర్కి అంటే చాలా నాజియా ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, మళ్ళా సివియర్ హెడేక్ ఉంటుంది, లాస్ ఆఫ్ ఎపటైట్ ఉంటుంది. సో ఇదంతా మనం కొంచెం తగ్గించడానికి వితౌట్ మెడిసిన్స్ మనం మెడిటేషన్ చేస్తాం. కొన్ని శ్లోకాస్ ఉంటాయి, అది రిసైట్ చేయిస్తాం. సో దాట్ విల్ హెల్ప్ మదర్ to go into deep sleep. So that reduces her anxiety. From 4th to 6th month we call it as second trimester. Our trimester lo maximum we don't see such complaints from the mother. Only the complaint will be movement of the baby. So we'll help the mother to enjoy that motherhood by feeling her the movement in the womb, by explaining her how she can enjoy that movement with the help of music, yoga and mantra recitations. Next 7th to 9th month we call it as 3rd trimester. ఆ ట్రైమిస్టర్లో మదర్కి చాలా కాన్స్టిపేషన్ ప్రాబ్లం చాలా ఉంటుంది. సో మనం వాళ్ళకి యోగాతో without any medication naturally will relieve the constipation problem, which is a severe problem during pregnancy is constipation. మళ్ళీ లాస్ట్ 9th monthలో we'll advise her enema which helps her normal delivery, normal and safe delivery. ఏది ప్రాబ్లం లేకుండా she'll deliver normally. But like we have specific yogas during last month of the pregnancy, like yoga, meditation and sloka recitation also.
that will help mother and baby to connect within a home. Before the baby sees the world outside, the mother and baby connection will be very good. Once the baby get delivered, we will call her as Sutika. That is the postpartum period. Ee period chala important because the mother can't handle the baby alone, which she may get depressed very soon. సో ఆ డిప్రెషన్ నుంచి ఎట్లా బయట రావాలి అనేది కూడా మనం ఇక్కడ చెప్తాం. సో నాట్ ఓన్లీ మదర్ will be benefited by this Garbha Samskara program, whole family, whole nation will be benefited with the help of this Garbha Samskara, because mother is going to give the childbirth which is having a good character, good qualities. So our baby future lo means not only benefited by the family, ee baby baita vachin tarvata he will be very a good person, good citizen to the nation. Thank you. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.